నమస్తే అండి, నా పేరు డాక్టర్ రామకృష్ణరావు బొడ్డు. నేను సీనియర్ కన్సల్టెంట్ ఇన్ గ్యాస్ట్రో అండ్ కోలెక్టల్ సర్జరీ ఎట్ శ్రీశ్రీ హోలిస్టిక్ హాస్పిటల్స్ హైదరాబాద్. సో ఇక్కడ శ్రీశ్రీ హోలిస్టిక్ హాస్పిటల్కి వాళ్ళ ప్రిన్సిపల్స్, వాళ్ళ ఎథికల్ ప్రాక్టీసు అండ్ పూర్ పీపుల్కి ఏదో హెల్ప్ చేద్దాము అండ్ హోలిస్టిక్ కేర్ అంటే నాట్ ఓన్లీ అలోపతి మెడిసిన్స్ కాకుండా యోగా, హోమియోపతి ఇలాంటి మెడిసిన్స్ కూడా ఇంక్లూడ్ చేయడం అనేది చాలా బాగా నచ్చింది. సో సీనియర్ డాక్టర్స్ చాలామంది ఫుల్ టైం డాక్టర్స్ వర్క్ చేయడం వల్ల ఇది నచ్చి దీంట్లో జాయిన్ అయ్యాను. సో ఫ్యూచర్లో మనము మల్టిపుల్ హెల్త్ ప్రాబ్లమ్స్, ఇష్యూస్ మీద గ్యాస్ట్రో ఇంటెస్టైన్కి సంబంధించి మెయిన్లీ మనం డిస్కస్ చేద్దాము. సో ఇప్పుడు గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ సిస్టమ్ అంటే ఫ్రమ్ మౌత్ నుంచి కిందకి మన విరోచన వెళ్ళే పేగు వరకు ఉంటుందండి. వీటిలో మల్టిపుల్ హెల్త్ ప్రాబ్లమ్స్. అదే రీసెంట్గా తెలిసిందంటే గట్ హెల్త్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ హ్యూమన్ బీయింగ్స్. అదే అండి, మనం ఏం తింటే అలా అవుతూ ఉంటాం కదా. సో మనకి ఎలాంటి ఇష్యూస్ వచ్చినాయి అనుకుంటే మనం తినే ఫుడ్ మీద, తాగే వాటర్ మీద, మనం పీల్చే గాలి మీద ఆధారపడే ఉంటాయి మోస్ట్ ఆఫ్ దెమ్. సో ఫస్ట్ అయితే మనకు కామన్గా వచ్చే గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ప్రాబ్లమ్స్, ఎస్పెషల్లీ ఈ అర్బనైజేషన్ వల్ల హైదరాబాద్ ఇటువంటి ప్లేసెస్లో అండి వర్క్ ప్రెషర్స్ వల్ల చాలా మంది గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉంటా ఉన్నాయి. సో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ బట్టి చాలామంది మోర్ దాన్ 1/4 or more ఆఫ్ దెమ్ హ్యావ్ సమ్ సార్ట్ ఆఫ్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్. అదే ఎస్పెషల్లీ విలేజ్లోకి వెళ్ళామండి, ప్రతి ఒక్కరు నాకు గ్యాస్ ప్రాబ్లం అంటారు. సో ఆ గ్యాస్ ప్రాబ్లం అనేది నాట్ వన్ ప్రాబ్లం, మల్టిపుల్ ప్రాబ్లమ్స్ దాంట్లో ఇన్వాల్వ్ అవుతాయి. సో దానికి ఒక సింగిల్ ట్రీట్మెంట్, లేకపోతే ఒక చిన్న పిల్లు బయటికి వెళ్ళేసి తెచ్చుకుందాము, లేకపోతే ఎర్రబెల్లో, తెల్లబెల్లో, నల్లబెల్లో అనుకొని గొట్టం వేసుకుంటే సరిపోద్ది అనుకోవద్దండి. సో ఆ ప్రాబ్లము ఇనిషియల్గా ఒక 1 or few weeks అయితే పర్లేదు. అట్లా కాకుండా ఎక్కువ రోజులు ఉందనుకోండి, సంథింగ్ ఎల్స్. దానికి ప్రాపర్ డాక్టర్ని అప్రోచ్ అవుదాము. సో చాలా యంగ్ పీపుల్, పాపం ఐటీ ఎంప్లాయీస్, కడుపులో మంట, గ్యాస్ట్రిక్ ప్రాబ్లంతో వస్తూ ఉన్నారు. టిపికల్గా వచ్చేది ఏంటంటే వాళ్ళు పాపం అవుట్ ఆఫ్ అవర్స్ వర్క్ చేస్తూ ఉంటారు. ఫుడ్ టైంకి తీసుకోకపోవడము, అంటే అవుట్ సైడ్ ఫుడ్, అంటే ఇద్దరు వర్క్ చేస్తూ ఉండేసి వాళ్ళకి ఫుడ్ వండుకోవడానికి కష్టంగా ఉండడము, లేకపోతే చేసుకోలేకపోవడము, వేరే స్ట్రెస్ వల్ల, వీటన్నిటి వల్ల కూడా చాలా ఎక్కువ మందికి గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ప్రాబ్లమ్ చాలా ఉన్నాయండి. ఇంకా ఎస్పెషల్లీ ఇంకా ఈ మధ్య కనుక్కుంది హెచ్ పైలోరీ బ్యాక్టీరియం అంటారు, అది వెరీ కామన్ ఇన్ ఇండియా. సో వీటి వల్ల చాలామంది సఫర్ అవుతూ ఉన్నారు. గ్యాస్ట్రో ఈజోఫేజియల్ రిఫ్లెక్స్ అంటారు, అంటే గొంతులోకి మంట రావడం అన్నట్లు, సో తేపులు రావడము, పొట్టుబ్బడము, ఇవన్నీ కూడా చాలా కామన్గా ఉన్నాయండి. సో వీటికి సంబంధించి ఇంకా వేరే పెద్ద పేగులకు సంబంధించి హెమరాయిడ్స్ అంటారు, పైల్స్, ఫీజర్స్, ఫిస్టులాస్, గాల్ బ్లాడర్ ప్రాబ్లమ్స్, ప్యాంక్రియాటిక్ ప్రాబ్లమ్స్, చిన్న పేగు ప్రాబ్లమ్స్. లేటెస్ట్గా అండి వెస్ట్రన్ డైట్ మనం తీసుకోవడం వల్ల, వెస్ట్రన్ లైఫ్ స్టైల్ వల్ల చాలా అక్కడున్న ఇక్కడ వస్తూ ఉన్నాయి. ఎస్పెషల్లీ క్రోన్స్ డిసీజ్ అంటారు, అల్సరేటివ్ కోలైటిస్, ఇరిటబుల్ బౌల్ సిండ్రోము, డైవర్టికులర్ డిసీజు, ఇవన్నీ కూడా అంతకుముందు అసలు లేవండి. అసలు మేము మెడిసిన్లో ఉన్నప్పుడు అసలు ఇలాంటివి ఉన్నాయి అని తెలియని కూడా తెలియదు. సో ఇవన్నీ కూడా చాలామంది ఇక్కడ ఉన్నారండి. మేబీ వాళ్ళకి ఎక్కువ అవేర్నెస్ ఉండడం వల్ల వీళ్ళని ఎర్లీగా డయాగ్నోస్ చేయొచ్చు. లేకపోతే ఏంటంటే చాలామంది ఈవెన్ వేరే వెస్ట్రన్ కంట్రీస్లో కూడా, అడ్వాన్స్డ్ కంట్రీస్ విత్ ఎస్పెషల్లీ జనరల్ పాపులేషన్ కానీ హెల్త్ ఉన్న వాళ్ళు కూడా 2-3 ఏళ్ళు పట్టుద్ది డయాగ్నోస్ చేయడానికి అన్నట్లు. ఎందుకంటే అవేర్నెస్ లేకపోవడం. రీసెంట్గా జరిగిన ఇన్సిడెంట్ అండి, అది వెరీ హంబుల్ టు సే. ఒక 35-year-old ఇంజనీరు పాప ఆల్మోస్ట్ ఒక 10 years నుంచి ప్యాంక్రియాటైటిస్ అనే దాంతో సఫర్ అవుతూ ఉన్నాడు. నార్మల్గా అయితే గాల్ స్టోన్స్ ఉంటే వస్తూ ఉంటుంది, లేకపోతే ఆల్కహాలిక్, అవి రెండూ లేవు. పాపం ఎందుకు వస్తుందో తెలియదు. ఆల్మోస్ట్ తను బెంగళూరు, హైదరాబాద్ మల్టిపుల్ టైమ్స్ మల్టిపుల్ డాక్టర్స్ని చూశాడు. సో తను నాది ఆన్లైన్లో చూసి నా దగ్గరికి వచ్చాడు. సో ఆల్మోస్ట్ లైక్ 4-5 months నుంచి నా దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటా ఉన్నాడు విత్ గాడ్స్ గ్రేస్. వెరీ డిఫికల్ట్ అండ్ ఛాలెంజింగ్. ఎందుకు వస్తే తెలియదు, సడన్గా ఫీవర్, సడన్గా షివర్స్ వస్తూ ఉంటాయి, ఇంకా వెరీ అన్వెల్ అయిపోతూ ఉంటాడు. సో మా ఫ్రెండ్, మా క్లాస్మేట్ యూఎస్లో ఉంటాడు, గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్, వాడిని కాంటాక్ట్ చేసేసి, రేడియాలజిస్ట్ని కాంటాక్ట్ చేసేసి ఒక మల్టీ డిసిప్లినరీ టీమ్ అంటారు. సో అందరం కలిపి సమిష్టి కృషి వల్ల, అంటే ఒక ఫింగర్ తోటి కాకుండా 5 fingers ఉంటే ఎంత స్ట్రాంగ్ ఉంటుందండి. అలాగూ డెసిషన్ మల్టిపుల్ పీపుల్ తోటి చూస్తే వాళ్ళు కూడా వెరీ రేరు, వీ నెవర్ సీన్ అంటూ ఉంటారు. బట్ కాకపోతే అది ఎక్స్చేంజ్ ఆఫ్ ఐడియాస్, ఎక్స్చేంజ్ ఆఫ్ ట్రీట్మెంట్ ప్లాన్స్ ఆర్ డిస్కషన్ అండ్ కంక్లూజన్, అది చాలా ఇంపార్టెంట్ మెడికల్ ఫీల్డ్లో. సో మీరు చాలా బ్యాక్గ్రౌండ్ చాలా జరుగుతుందండి. అంటే డాక్టరు పేషెంట్ ముందంటే మేమంతా కూడా ఈవెన్ ఇంక్లూడింగ్ పారామెడికల్ స్టాఫ్, దాని తర్వాత రేడియాలజిస్టులు, అదర్ ఫెలో డిఫరెంట్ స్పెషాలిటీస్, వాళ్ళందరితోటి సమన్వయం చేసుకొని ట్రీట్మెంట్ చేయాల్సి వస్తూ ఉంటుంది.
కొన్నండి మెడికల్ కండిషన్స్ వెరీ క్లియర్ ఉండవు ఏవి, అంటే ఏది 100% డెఫినెట్ అనేది ఏది ఉండదండి. సో వాటిల్లో వీళ్ళంత వరకు మేము జడ్జిమెంట్ చేసుకోవాల్సి వస్తుంది. అంటే ఉన్న దాంట్లో ఏది అప్రాప్రియేట్, ఏది లైక్లీ కాజు, సో దానికి తగ్గ ట్రీట్మెంట్ ఉంటూ ఉంటుంది. సో రీసెంట్గా ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. సో వూండ్ ఇన్ఫెక్షన్ ఆపరేషన్ తర్వాత జరుగుతూ ఉండొచ్చు కదా, అలా ఒక పేషెంట్ ఎక్కడో ఆపరేషన్ అయితే వచ్చాడు. సో వూండ్ ఇన్ఫెక్షన్ కామన్గా ఎలాంటి బ్యాక్టీరియా ఉంటాయి, వాటికి ట్రీట్మెంట్ స్టాండర్డ్గా తీసాం. సో యాజ్ ఎ ప్రాక్టీస్, గుడ్ ప్రాక్టీస్ మాకు అక్కడ ఏంటంటే యూకేలో నేర్చుకున్నది వూండ్ స్వాబ్ అని తీసుకుంటారు. సో దానివల్ల ఏంటంటే ఎలాంటి బ్యాక్టీరియా గ్రో అవుతుంది, అవి మనం ఇచ్చే యాంటీబయాటిక్స్కి వర్క్ అవుతుందా లేదా అని చూస్తామండి. సో 3 days తర్వాత అది బ్యాక్టీరియా సేమే, బట్ కాకపోతే ప్రీవియస్గా మల్టిపుల్ డిఫరెంట్ యాంటీబయాటిక్స్ వాడడం వల్ల రెసిస్టెన్స్ వచ్చింది అన్నట్లు. సో వాడిని కాల్ చేసేసి యాంటీబయాటిక్స్ మార్పించాం. సో ఇట్ డజంట్ మీన్ దట్ ఫెయిల్యూర్ కాదు. సో అంటే రికగ్నైజింగ్ వాట్ ఈస్ రైట్ అండ్ అది మరలా ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా తీసుకొని మరలా రివ్యూ చేసేసి చేంజ్ చేసిన అది నార్మల్ ప్రాక్టీస్ మేము చేసేదండి. సో ఇటువంటివన్నీ చాలా జరుగుతూ ఉంటాయి. ఒక్కోసారి రేడియాలజిస్టు పంపించినప్పుడు స్కాన్లకు వచ్చేసరికి నాట్ వెరీ క్లియర్, కావచ్చు కాకపోవచ్చు అంటూ ఉంటారు. మనకేమో ఎదురుగా పేషెంట్ కూర్చొని ఉంటాడు, ఏంటి సార్ నాకేంటంటూ ఉంటారు. సో ఇవన్నీ కూడా ఏంటంటే మన ఓన్ జడ్జిమెంట్ అండ్ ఆల్సో ఎక్స్పీరియన్స్ కౌంట్స్ ఎ లాట్. అంటే చాలా డిసీజ్ ప్యాటర్న్స్ ఒక స్పెసిఫిక్ ప్యాటర్న్ వెళ్తూ ఉన్నాయండి. అంటే సపోజ్ సంబడి ఒక ఎస్పెషల్ యూకేలో అంటే వెరీ టిపికల్గా చెప్తూ ఉంటారు, డాక్టర్ నేను వాక్ చేస్తా ఉన్నాను, 10 o'clock సడన్ సివియర్ పెయిన్ వచ్చేసింది, ఐ హావ్ టు స్టాప్ ఇట్ దేర్, నాకు పొట్టలో పైన ఉంది, ఇంకా తర్వాత అయితే నేను నడవలేకపోయాను అంటారు. సో సడన్ సివియర్ ఆన్సెట్ ఆఫ్ పెయిన్ వెరీ ఫ్యూ కండిషన్స్ ఉంటాయి ఎస్పెషల్లీ. సో వాళ్ళు ఏంటంటే ఏమన్నా ఎనీ హాలో విస్కస్ పర్ఫరేషన్ అంటారు, అంటే బౌల్ పర్ఫరేషన్ వెరీ కామన్గా అలా టిపికల్గా ప్రజెంట్ అవుతూ ఉంటుంది. సో ఇంకోసారి గాల్ బ్లాడర్ ప్రాబ్లం ఉందనుకోండి, డాక్టర్ నేను హెవీ మీల్ తిన్నాను, ఫ్యాటీ ఫుడ్ తిన్నాను, సడన్గా చాలా సివియర్ పెయిన్ వచ్చేసింది, లేకపోతే నాసియా వామిటింగ్ అట్లా ఉంటారు. సో అవేంటంటే ఆ టిపికల్ ప్యాటర్న్ చాలామంది ఫాలో అవుతూ ఉంటారు అనమాట. అంటే ఆల్ పేషెంట్ డజంట్ ఫాలో టెక్స్ట్ బుక్స్, బట్ ఆ టిపికల్ స్టోరీస్ మాకు ఒకసారి 2 సార్లు అంటే 1 or 2 minutesలో డయాగ్నోసిస్ చేస్తూ ఉంటుంది. ఇంకొకటి టైం స్పెండ్ చేయడం, అంటే పేషెంట్ తోటి ఎక్కువ టైం స్పెండ్ చేయడం వల్ల వాళ్ళకి ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాటికి డీటెయిల్డ్గా డిస్కషన్ చేయడం వల్ల చాలా వరకు బయటకు వస్తాయండి. ఏలూరు నుంచి ఒక పేషెంట్ వచ్చారండి, ఆల్మోస్ట్ 3-4 times ఒక ఇద్దరు ముగ్గురు గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ దగ్గరికి వెళ్ళేసి స్టమక్ అప్సెట్ ఉన్నది, లేకపోతే పొట్ట ఉబ్బినట్లు ఉన్నది, యాసిడ్ ఉన్నదేమో అన్నట్లు అట్లా వెళ్ళారు. సో నార్మల్గా ఏం చేస్తారంటే ఎండోస్కోపీ చేస్తారు, నార్మల్ ఉన్నది అనుకున్నారు. కానీ ఆ మెడిసిన్స్ ఇచ్చినా కూడా తగ్గట్లేదు. ఇదేంటి అనుకుంటా నా దగ్గరికి వచ్చారు. సో జస్ట్ ఎగ్జామిన్ చేస్తే అండి పొట్ట లోపల మొత్తము మల్టిపుల్ మాసెస్ అంటారు, అంటే క్యాన్సర్ ఉన్నది. వాళ్ళకి ఏంటంటే అప్రాపరియేట్ టెస్ట్లకు వచ్చేసరికి సిటీ స్కాన్ చేయించాల్సి వస్తుంది. సో ఎవరైనా కూడా వెయిట్ లాస్, అన్ఇంటెన్షనల్ వెయిట్ లాస్, అంటే ఓవర్ పీరియడ్ ఆఫ్ 3 monthsలో ఒక 3 to 6 kilos ఆర్ మోర్ దెన్ దట్, అట్లా లాస్ ఆఫ్ ఎపటైట్ అంటే ఆకలి తగ్గిపోవడం, ఇవి 2 ఉంటే వెరీ ఇంపార్టెంట్ అండి. ప్రాపర్లీ ఇన్వెస్టిగేట్ చేయించుకోవాలి. అంటే చాలామంది ఏం చేస్తారంటే, సార్ మా దగ్గర డబ్బులు లేవు, అంటే ఇప్పుడు మేము చేయించుకోలేము, మందులు ఇవ్వండి అంటారు. సో ప్లీజ్ ఈ ఒక్కటి గుర్తుంచుకోండి, ఎవరైనా కూడా అన్ఇంటెన్షనల్గా ఉంటే దాన్ని మాత్రం నెగ్లెక్ట్ చేయొద్దండి. దానివల్ల కామన్గా మోర్ దాన్ 50-60% క్యాన్సర్స్ డిటెక్ట్ అవుతూ ఉంటాయి. అలానే ఎస్పెషల్లీ గ్యాస్ట్రోఇంటెస్టైనల్ సిస్టమ్కి వచ్చేసరికి బ్లీడింగ్ అంటారు, అంటే మనం మోషన్కి వెళ్ళినప్పుడు బ్లీడింగ్ రావడం కానీ, లేకపోతే చేంజ్ ఇన్ బౌల్ హ్యాబిట్స్ అంటారు, అంటే కాన్స్టిపేషన్, డయేరియా, ఎస్పెషల్లీ ఆఫ్టర్ 50 years ఆఫ్ ఏజ్ అలాను, లేకపోతే ఫ్యామిలీ హిస్టరీ, అంటే క్లోజ్ రిలేటివ్స్కి వచ్చేసరికి ఎవరికైనా కూడా బిలో 50 yearsలో కన్నా క్యాన్సర్స్ వచ్చేసి ఉంటే, అంటే పేగులకు సంబంధించి క్యాన్సర్స్ వచ్చినప్పుడు వాళ్ళకి ప్రాపర్గా ఇన్వెస్టిగేట్ చేయించుకోవాలండి. అంటే కొలనోస్కోపీ అని ఉంటుంది, లేకపోతే సిటీ స్కాన్స్ అన్నట్లు. సో అప్రాపరేట్ ఇన్వెస్టిగేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. కొన్ని చోట్ల చిన్న ప్లేసుల్లో నుండి ఇలాంటి ఫెసిలిటీస్ ఉండకపోవచ్చు, బట్ కాకపోతే మోస్ట్ ఇంపార్టెంట్ ఇవి ఉంటే మాత్రం తప్పనిసరిగా, అంటే చేంజ్ ఇన్ బౌల్ హ్యాబిట్స్ అంటారు, అంటే డయేరియా, లూజ్ మోషన్స్, కాన్స్టిపేషన్ రావడం కానీ, లేకపోతే వెయిట్ లాస్, బరువు తగ్గడం కానీ, లాస్ ఆఫ్ ఎపటైట్, ఆకలి లేకపోవడం కానీ, ఇటువంటి అండ్ బ్లడ్ మన మోషన్కి వెళ్ళినప్పుడు బ్లడ్ రావడం కానీ, ఇటువంటివి ఉంటే మాత్రము తప్పనిసరిగా స్పెషలిస్ట్ గ్యాస్ట్రోఇంటెస్టైనల్ మెడికల్ డాక్టర్ని కానీ, సర్జన్స్ కానీ అప్రోచ్ అయితే మీకు అప్రాపరేట్ అడ్వైజ్ ఇచ్చేసేసి హెల్త్ ఇంప్రూవ్ కావడానికి ఆస్కారం ఉంది. మీకు ఉన్న అదర్ హెల్త్ ప్రాబ్లమ్స్ని బట్టి మీకు డిఫరెంట్ ట్రీట్మెంట్ ఉందండి. దాన్ని బీస్పోక్ ట్రీట్మెంట్ అంటారు. అంటే అందరికీ ఒకటే టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ ఉండదు. సో సపోజ్ 90-year-old వెరీ ఫ్రైల్ పీపుల్ హర్నియా ఉన్నది,
లేకపోతే గాల్ స్టోన్స్ ఉన్న ఏసిమ్టమాటిక్, వాళ్ళకి ట్రీట్మెంట్ డిఫరెంట్ ఉంటుంది. అంటే వాళ్ళకి అగ్రెసివ్గా వెళ్ళాం. అదే యంగ్ పీపుల్ మోర్ రిస్క్ ఫర్ ప్రాబ్లమ్స్ వస్తాయి అనుకున్న వాళ్ళకి ట్రీట్మెంట్ డిఫరెంట్ ఉంటుంది. సో ప్యూర్లీ ఇన్వెస్టిగేషన్స్ బేస్డ్ లేకపోతే స్కాన్లు బేస్డ్ ట్రీట్మెంట్ అయితే ఉండదండి. ఇంకొకటి డిఫరెంట్ ఆప్షన్స్ మీ అఫోర్డబిలిటీని బట్టి. కొంతమంది బాగా అఫోర్డబిలిటీ చేసుకోవచ్చు, కొంతమంది అంత అఫోర్డబిలిటీ ఉండదు. సో దాన్ని బట్టి కూడా మేము టైట్రేట్ చేస్తాము. ఎస్పెషల్లీ సపోజ్ థియేటర్కి వచ్చేస్తారు, అందరూ డిస్పోజబుల్ అంటూ ఉంటారు, అవి ఈజ్ ఐడియల్. అవి ఎఫర్ట్ చేయలేకపోవచ్చు. సో వాళ్ళకి ఏంటంటే రీయూజబుల్ ఇండియాలో అందరూ ఇచ్చేస్తూ ఉంటారు. సో దానికి వెళ్ళచ్చు. నెక్స్ట్ లాప్రోస్కోపిక్, మినిమల్ ఇన్వేజివ్, రోబోటిక్ ఇవన్నీ కూడా వచ్చేసినాయి అండి. సో వాటిల్లో ఆల్వేస్ ఇఫ్ ఏ గోయింగ్ ఫర్ క్వాలిటీకి వెళ్తా ఉన్నావు, లేకపోతే మోర్ అండ్ మోర్ సోఫిస్టికేటెడ్ టెక్నాలజీ అంటే ఆటోమేటిక్గా దాని కాస్ట్ స్ప్రెడ్ చేయాల్సి వస్తుందండి. కాకపోతే వేరే వాటితో పోల్చుకుంటే విల్ ట్రై అవర్ బెస్ట్ టు మినిమైజ్ దట్ స్ప్రెడింగ్. సో మీకు ఆల్ ఆప్షన్స్ అంటే ఈవెన్ ఇంక్లూడింగ్ ఆపరేషన్ అవసరం లేకుండా ఏమైనా ఆప్షన్స్ ఉన్నాయా, అంటే చేయడం వల్ల ఎలాంటి పాజిటివ్స్ ఉంటాయి, అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్, ఇవన్నీ కూడా మీకు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత విల్ గివ్ టైమ్ ఫర్ యూ ఆల్సో. మీకు తెలుసుకోవచ్చండి. మీరు డిస్కస్ చేసుకొని, లేదా యూ కెన్ చెక్ విత్ ఎనీబడి ఇంటర్నేషనల్లీ. ఓకే, నేను ఇచ్చే ట్రీట్మెంట్ కానీ ఏదైనా కూడా క్రాస్ చెక్ చేసుకోవచ్చు. సో మోర్ దెన్ హ్యాపీ. అలానే నేను ఎలానే ట్రీట్మెంట్ ఇచ్చాను అంటే మోస్ట్ ఆఫ్ దెమ్ లాప్రోస్కోపిక్ అలా లేకపోతే రోబోటిక్ అట్లా చేసి అంటే అన్నిటికీ రికార్డ్ చేపిస్తేస్తాము. సో మీకు కావాలనుకుంటే ఆ కాపీ మీకు ఇచ్చేసేస్తాము. సో ఇది రీఅష్యూరెన్స్ మీకు అన్నట్లు. ఇంకొకటి మినిమల్ ఇన్వేజివ్ సర్జరీ అని ఇది చాలా స్ప్రెడ్ అవుతూ ఉందండి. అంతకుముందు అంటే ఓపెన్ ఆపరేషన్ చేసేది నువ్వు ఎంత పెద్ద కట్ అంటే అంత పెద్ద సర్జన్ అనేవాళ్ళు. ఆ ప్రిన్సిపల్ చేంజ్ అయిపోయిందండి. అంటే రిలేటివ్గా ఎంత తక్కువ కట్స్ చేసి వీలైనంత వరకు ఆపరేషన్ సేఫ్గా చేయాలి. సేఫ్టీ ఆఫ్ ది పేషెంట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ దెన్ ఎనీథింగ్ ఎల్స్. అంటే ఎర్లీ స్టేజ్లో ఉన్న వాళ్ళకి ఏంటంటే కొంచెం ఆపరేషన్స్ కీహోల్ చేయడము లేకపోతే ల్యాప్రోస్కోపిక్ చేద్దామని ట్రై చేస్తారు, కాకపోతే చేయలేకపోవచ్చు. దట్స్ నాట్ ఎ ఫెయిల్యూర్. అంటే మన స్కిల్ ఎంత ఉన్నది, మనం ఎంతవరకు సేఫ్గా చేయొచ్చు పేషెంట్కి అనేది దట్స్ మోస్ట్ ఇంపార్టెంట్. అంటే కన్వర్షన్ టు ఓపెన్ అంటారు, అంటే ల్యాప్రోస్కోపిక్ చేయలేక ఓపెన్ చేయడం వల్ల దట్స్ నాట్ ఎ ఫెయిల్యూర్. బేసికల్లీ అలా చేయడం వల్ల ఎనీ డాక్టర్ రికగ్నైజ్ చేసుకొని వాళ్ళ స్కిల్స్ ఏంటి, ఎంతవరకు సేఫ్గా చేయొచ్చు, అది చాలా 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 ఇంపార్టెంట్. ఇంకొకటండి, మనకి మెడిసిన్స్లో కానీ సర్జరీస్ కానీ సార్ ఎక్కడన్నా 100% సేఫ్టీ ఉంటుందా, 100% క్యూర్ ఉంటుందా అని చెప్తారండి. సో నేను అంతకుముందు కూడా చాలాసార్లు చెప్పాను, 100% సేఫ్టీ అనేది ఓన్లీ మిత్ అండ్ 100% ఈజ్ పర్ఫెక్ట్ అనేది అలా మెడిసిన్ అనేది ఉండదండి. సో అందువల్ల దానికి తగ్గట్లు అంటే ఇది మిమ్మల్ని భయపెట్టాలని కాదు, కాకపోతే రియాలిటీ తెలుసుకోండి. అంటే ఇప్పుడు మనకి ఆన్లైన్ వస్తూ ఉన్నాయి, లేకపోతే ఏఐ వచ్చినాయి. సో వాటన్నిటిలో కూడా మీరు చెక్ చేసుకోవచ్చు ఏంటి అన్నట్లు. సో నన్ ఆఫ్ దెమ్ ఈవెన్ ఎలెక్టివ్ ఆపరేషన్స్ అంటూ ఉంటాయి. సో అంటే ప్లాన్ ఆపరేషన్స్ అన్నట్లు, అంటే రిలేటివ్గా రిస్క్ చాలా తక్కువ ఉంటుంది. అటువంటి వాటిలో కూడా వూండ్ ఇన్ఫెక్షన్స్ అంటారు సింపుల్గా, ఎంత అది ఆల్మోస్ట్ అరౌండ్ 5% ఈజ్ ఇంటర్నేషనల్లీ రికగ్నైజ్డ్. అట్లా కాకుండా 0% అనేది ఎక్స్పెక్ట్ చేయడము కరెక్ట్ కాదు. అది మల్టిపుల్ ఫ్యాక్టర్స్ వల్ల అలా ఉంటుంది. సో అందువల్ల స్పెసిఫిక్గా దానివల్ల అని చెప్పలేం. సో రెస్పాన్సిబిలిటీ ఆఫ్ సర్జన్ కానీ డాక్టర్ కానీ టు టేక్ ఆల్ ప్రికాషన్స్ టు అవాయిడ్ ఎనీ కాంప్లికేషన్స్. బట్ 0 కాంప్లికేషన్స్ అనేది అంటే ఎక్కడా ఉండదండి. ఇంకా మెడిసిన్స్కి వచ్చేసరికి ఈవెన్ పారాసిటమాల్కి కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయండి. సో అందువల్ల మెడిసిన్స్ మీరు తీసుకోవద్దు అన్నట్లు కాదు, బట్ కాకపోతే బీ అవేర్ ఆఫ్ ఏమి రిస్క్స్ ఉంటాయి. సో మనకి రిస్క్ బెనిఫిట్ రేషియో ఆల్వేస్ వెయింగ్ ఇట్. ఇంకోటండి, మనం ఈ మధ్య చాలామంది గూగుల్లో చూస్తూ ఉంటారు, నాకు ఇది కదా, నాకు సెల్ఫ్ డయాగ్నోజింగ్ అంటూ ఉంటారు. అది వెరీ డేంజరస్ అండి. ఓన్లీ ప్రాబ్లం ఏంటంటే ఓన్లీ క్వాలిఫైడ్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ మెడికల్ ప్రొఫెషనల్స్ ఓన్లీ నో వాట్ ఈజ్ అప్రాప్రియేట్, మీకు ఏది కరెక్టో ఏది కాదో తెలుసుకుంటారు. మిగతా ఏంటంటే చాలా వరకు మిస్కమ్యూనికేషను అంటే మిస్ఇంటర్ప్రిటేషను, రాంగ్ వేలో ట్రీట్మెంట్ తీసుకోవడము, సో ఇన్కంప్లీట్ ట్రీట్మెంటు, సో ఇవన్నీ ఉంటాయండి. సో మై రిక్వెస్ట్ ఫర్ all the people, go to the appropriate specialist and who is experienced. మీకు ఉన్న డౌట్స్ మొత్తాన్ని క్లారిఫై చేసేసి మీకు కరెక్ట్ ట్రీట్మెంట్ ఇవ్వడం చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అప్పుడప్పుడు న్యూస్లో కొంత వస్తుంది, అంటే నెగ్లెక్టింగ్ డాక్టర్స్, లేకపోతే సరిగ్గా ట్రీట్మెంట్ చేయలేదు, అది వింటే చాలా బాధేస్తూ ఉంటుంది. జస్ట్ మీరు ఇమాజిన్ చేసుకోండి, పేషెంట్ అంటే సర్జన్ దగ్గరకు వస్తున్నారంటే వాళ్ళ హోల్ బాడీని మాకు ఇచ్చేస్తున్నారు, అంటే ఏమైనా చేసుకోండి అంటే మాకు ఒక హ్యూమన్ బాడీ, ది హయ్యెస్ట్ పాసిబుల్ లైఫ్ ఆన్ ది ఎర్త్ ఆర్ ఇన్ ద యూనివర్స్ మాకు ఇచ్చినప్పుడు మేము ఎంత కాన్షియస్గా ఉంటామో, ఎంత డెడికేషన్ ఉండాలండి. సో దట్ ఇట్ సెల్ఫ్ అంటే చాలాసార్లు అండి
పేషెంట్ బాగాలేదనుకుంటే చాలామంది డెడికేట్ పీపుల్ నైట్ పగలు లేకుండా అది క్యూర్ అయ్యే వరకు ఆర్ ఎనీవే బెటర్ అయ్యే వరకు ఫ్యామిలీస్ని వదిలేసేస్తారు, ఫుడ్ వదిలేసేస్తారు. చాలాసార్లు మా వైఫ్ తిట్టేదండి యూకేలో ఆన్ కాల్ అంటారు, అంటే మార్నింగ్ వెళ్ళేసి ఈవినింగ్ వరకు అన్నట్లు. సో ఆల్మోస్ట్ చాలా బిజీగా ఉంటుంది. అంటే వన్ ఆఫ్ ది బిజియెస్ట్ హాస్పిటల్ అదే రాయల్ స్టోక్ యూనివర్సిటీ హాస్పిటల్ అని. ఆల్మోస్ట్ 12 అవర్స్లో ఎమర్జెన్సీ పేషెంట్స్ 60 మెంబర్స్ని చూసేవాళ్ళం. ఇంకా ఈవెన్ జస్ట్ టాయిలెట్కి వెళ్ళడానికి కూడా టైం ఉండేది కాదు. హెల్త్కి సంబంధించి డైట్, ఎలాంటి డైట్ అయితే బాగుంటుంది, అంటే మనకి హెల్దీ గట్ అంటే ఎలాంటి డైట్ తీసుకుంటే మనకి గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ని మినిమైజ్ చేసుకుందాం అనే వాటి గురించి ఫ్యూచర్ ఎపిసోడ్స్లో డిస్కస్ చేసుకుందాం. లైఫ్ స్టైల్ డిసీజెస్ అంటే బీపీ, షుగర్, కొలెస్ట్రాల్, హార్ట్ ప్రాబ్లంలు, లేకపోతే కిడ్నీ ప్రాబ్లం, బ్రెయిన్ స్ట్రోక్ ఉన్నవాళ్ళు లైఫ్ లాంగ్ మెడిసిన్స్ వాడాలి. చాలామంది ఇది ఖరీదు ఎక్కువ అయిపోతున్నాయని పువర్ సోర్సెస్ నుంచి వాడటం, లేకపోతే మందులు ఆపేయటమో చేస్తారు. ఇది చాలా డేంజరస్. ఇలా అవ్వకుండా మనం డాక్టర్ రామ్ ఫార్మసీ స్టార్ట్ చేసాం. ఇక్కడ ఏంటంటే చాలా ఫేమస్ బ్రాండ్స్ వేరే చోట మ్యానుఫ్యాక్చర్ చేపిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ కొలెస్ట్రాల్ తగ్గించే మెడిసిన్ ఫేమస్ బ్రాండ్ MSN ల్యాబ్స్లో తయారు చేయించి అది సుమారుగా 40 mg ట్యాబ్లెట్ 60 రూపీస్ ఉంటుంది. మనం ఆ సేమ్ ఫ్యాక్టరీ, సేమ్ మ్యానుఫ్యాక్చరర్ దగ్గర తయారు చేయించి దాన్ని సబ్సిడైజ్ చేసి 7 రూపీస్కే దాని MRPనే 7 రూపీస్కి పెడతాం. ఇంత తక్కువ MRP ఉండటం వలన ఏ ఫార్మసీ, ఏ షాపు కూడా దీన్ని అమ్మదు, ఎందుకంటే మార్జిన్స్ అనేవి అసలు ఉండవు కాబట్టి. సో ఈ మెడిసిన్స్ కేవలం ఇప్పుడు శ్రీశ్రీ హోలిస్టిక్ ఫార్మసీలోనే దొరుకుతున్నాయి. మీరు బల్క్లో కొనుక్కుని వాడచ్చు. త్వరగా మనం దీన్ని ఆన్లైన్ ఫెసిలిటీస్ కూడా స్టార్ట్ చేస్తాం. ఈ ఫార్మసీ క్వాలిటీ, క్రెడిబిలిటీ, అకౌంటబిలిటీ ఉండాలని దీని పేరు డాక్టర్ రామ్ అని పెట్టాము.